బూతులు తిట్టకుండా మద్యం తాగకుండా ఉండలేడా అంటే ఏం చెప్తారు? నేను తాగుతా, నిరభ్యంతరంగా చెప్తున్నాను. తాగండి, ఇది పని చేయదు. ఇప్పుడు తాగలే, ఇప్పుడు పోయి ఇస్తా ఒక క్వార్టర్ ఇలా బంద్ అయినా నాకు ఇస్తాను. కానీ ఈరోజు తప్పు కదా, ఈరోజు ఎవరు చెప్పిండు? ఇక్కడ తాగని వాళ్ళు ఎవరు చెప్పండి నాకు. ఈ రోజు తాగడం తప్పు కదా బాబు? అది నువ్వు అనుకుంటున్నావు, అది నువ్వు అనుకుంటున్నావు, నీ అభిప్రాయం. నేను ఏదైనా డైరెక్ట్గా మాట్లాడతా. ఎన్ని ఏళ్ళ నుంచి తాగుతున్నారు? ఏ వయసు నుంచి తాగుతారు? సుమారు ఒక 10 సంవత్సరాలు అయితే. అక్కడ నుంచే ఈ బూతులు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? బూతులు మాట్లాడారు ఒకళ్ళు నేర్పాలా? ఆటోమేటిక్. నీ అమ్మ అంటే నీ అమ్మ అంటావు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు సమాజంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా వీడియో చూస్తుంటారు యూట్యూబ్లో. వాళ్ళ మీద ప్రభావం పడుతుంది కదా. ఇట్లా ఎప్పుడు అనుకోలేదా నా వల్ల ఇంతమంది చెడిపోతులు వచ్చినాయి మాట్లాడే బూతుల వల్ల? 10 సార్లు చెప్పండి బాబాయ్. ఒకటి బాగిను, నేను వచ్చిన పని ఒకటి ఇక్కడ నన్ను అరెస్ట్మెంట్ చేస్తాను కొంతమంది. నా బాధ ఎవరికి అర్థం కాదు. నాకు అడ్రస్ తెలియకపోయినా, కళ్ళు సరిగా కనపడకపోయినా అడుక్కుంటా ఈ గాంధీ భవన్ వరకు వచ్చిన. కానీ ఒకటి బాబాయ్, నాకు దమ్మొస్తుంది, డబ్బు రోగం పుట్టింది. నా బాధను అర్థం చేసుకొని ఎవరైనా సరే ఒక 2 నిమిషాలు సీఎం గారి పర్మిషన్ ఇప్పిస్తే మీ అందరికీ దండం. ఏం అడుగుతారు? ముఖ్యమంత్రి గారు కలిస్తే ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నాకు ఇల్లు లేదు, 8,000 రెంట్ కట్టుకుంటున్నా. నా స్నేహితుని కూడా ఇల్లు లేదు, రేపుల షెడ్డు, సింగిల్ రూమ్, అందులో 4 పిల్లలు, భార్య, అతను ఉంటారు. మా ఇద్దరికి దయచేసి ఇల్లు కావాలి, క్యాష్ కాదు. నాకు రూపాయి అవసరం లేదు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్కి ఏమన్నా అర్జీ పెట్టుకున్నా? వాళ్ళు ఏమన్నా సంప్రదించారు? పెన్షన్ రాపించుకోలే నేను. కూర్చోడా ఆ తాగుబోతున్న దగ్గర పోయి ఇట్లా అంటాను, గుడంబ తాగిన బామర్ది. ఆయన తాగుపోతాం, మీరు కూడా తాగుపోతే కదా. మన అయ్యా నాకు ఇస్తాడా? మీరు ఇప్పుడు కేసీఆర్కి ఇవ్వట్లేదు కదా తాగికి? నేను ఎందుకు ఇస్తాను? నాకు కూర్చుండే వాడు. బాబాయ్ వేస్ట్ క్వశ్చన్లు అవసరం లా, అర్థమైందా? నేను ఎంత మంచిగా నేను మళ్ళీ చెప్తాను, అంతకన్నా కిరాక్ నా కొడుకు. ఓకే బాబాయ్.